గైస్ డాకర్ అని ఒకటి ఉంది, మనము దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ డాకర్ అనేది ఏమి అంటే, డాకర్ అనేది ఒక సాఫ్ట్వేర్, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ డాకర్ యొక్క పర్పస్ ఏంటి? మనకి పర్పస్ వెళ్ళిపోతే పని చేయలేము గైస్, కాబట్టి పర్పస్ తెలుసుకునే ముందు ఈ డాకర్ యొక్క పర్పస్ ఏమి అంటే, లెట్స్ అజ్యూమ్ మన దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఓకేనా. ఈ ల్యాప్టాప్లో మన దగ్గర ఓఎస్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్, మీకు తెలుసు కదా ఓఎస్ ఉంది గైస్. ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్లో ఒకసారికి ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేయొచ్చు? ఒకటే. అంటే ఒకసారికి మీరు విండోస్ అయినా రన్ చేయాలి, లేదంటే ఒకసారికి ఐఓఎస్ అయినా రన్ చేయాలి, లేదంటే ఒకసారి లినక్స్ అయినా రన్ చేయాలి. సో ఇలాగ ఒకసారికి ఒక ల్యాప్టాప్లో ఒక ఓఎస్ మాత్రమే రన్ చేయాలి. కానీ ఈ డాకర్ని వాడి మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ రన్ మెనీ ఓఎస్, ఓకే, మెనీ ఓఎస్ ఇన్ సేమ్ టైం. అంతేగా, సింపుల్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. మన దగ్గర ఫిజికల్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, ఆ ఫిజికల్ ల్యాప్టాప్లో ఒకసారికి మనం ఒక ఓఎస్ మాత్రమే రన్ చేయగలం. ఈదర్ విండోస్ ఆర్ ఐఓఎస్ ఆర్ లినక్స్. ప్యారలల్గా మనం 2-3 రన్ చేయలేము. అదే డాకర్ సాఫ్ట్వేర్ వాడామనుకో మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ రన్ మెనీ ఓఎస్ ఇన్ సేమ్ టైం. అంటే ప్యారలల్గా మనం ఒకటేసారి ఎన్ని ఓఎస్లైనా రన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇంకా రిమైనింగ్ ఎక్స్టెన్షన్ చాలా ఉంది దీనిది. అంటే కంటైనరైజేషన్ అంటే ఏమి, వర్చువలైజేషన్ అంటే ఏమని చెప్పి అదంతా టెక్నికల్గా కమింగ్ వీడియోస్లో చూద్దాం. బట్ ఈ పర్పస్ ఏమంటే, ఈ వీడియో యొక్క పర్పస్ మీకు వాట్ ఈస్ డాకర్ అంటానే మీకు గుర్తు రావాల్సింది ఏంది, మనము ఒకసారికి ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా రన్ చేసుకోవచ్చు ఈ డాకర్ వాడి, అంతే. అది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. రైట్.